మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తారా? అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా ప్రభువా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈరోజు సజీవంగా మేము ఉన్నాము అనంటే ఇది కేవలము నీ యొక్క కృప వలన మాత్రమే. మమ్మల్ని ఎంతగానో నీవు ప్రేమించి నీ సజీవమైన రెక్కల చాటున అయా నీ ప్రేమతో మమ్మల్ని ఆదరించి మాకు ఆహారం ఇచ్చి పోషించావు. విశ్వాసముతో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరి నా జీవితమును దర్శించుమని, ప్రతి ఒక్కరి హృదయమును దర్శించుమని ఈరోజు నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను. దేవా, మా చూపులను బట్టి కావచ్చు, మా యొక్క మాటలను బట్టి కావచ్చు, మా యొక్క నడవడికను బట్టి కావచ్చు, మేము విన్నదానిని బట్టి కావచ్చు, ప్రభువా మా హృదయంలో పుట్టే చెడు తలంపులను బట్టి కావచ్చు, నీ మనస్సును గాయపరిచి అయా నీ నామమునకు అవమానకరముగా మా జీవితం ఉండుంటే ప్రభువా, ఈరోజు నీ సన్నిధిలో హృదయపూర్వకంగా మేము ఒప్పుకుంటున్నాం, వాటిని విడిచిపెడుతున్నాం. ఈరోజు ప్రభువా మా యొక్క హృదయములను దర్శించి నీ పరిశుద్ధమైన రక్తముతో చీకటిగా ఉన్న మా హృదయములను, చెడిపోయిన మా హృదయములను, పాపముతో నిండుకున్న మా హృదయములను ఈరోజే నీవు నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచమని అడుగుతూ ఉన్నాం. విశ్వాసముతో నీ ప్రార్థనలు ఏకీభవించారు తండ్రి. ఈ ప్రార్థనల ద్వారా ఎంతోమంది ఆదరణ పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు, విడుదలను చూస్తున్నారు, నీ సాక్షిగా నిలవబడుతున్నారంటే ఇది కేవలం నీ యొక్క కృప. అయ్యా, మా ప్రార్థనల్ని వింటున్నావు, సమాధానం ఇస్తున్నావు. మరి ఈరోజు నీ సన్నిధిలో ఎంతమంది బిడ్డలైతే తమ సమస్యలను విడుస్తున్నారు, తమకున్న ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల కావాలని అడుగుతున్నారు, తమకున్న అనారోగ్యముల నుండి స్వస్థత కావాలని అడుగుతున్నారు. అయా, మరి భార్య భర్తల మధ్య సఖ్యత లేక, అయా మరి కుటుంబం విచ్ఛిన్నమైపోయి కృంగిపోయిన వారు ఇలాగూ ప్రభు కోర్టు కేసులను బట్టి కావచ్చు, అయా వారికి ఉన్న సమస్యల నుండి విడుదల దొరకక ఆత్మహత్యల వరకు వెళ్ళిపోయిన వారు అనేక మంది ఉన్నారు. ప్రభు, ఈరోజు నీ బిడ్డలను నీవు దర్శించి అయా విడుదల, విమోచన, స్వస్థత, ఆత్మ కుమ్మరించి ప్రభా నీవే సంతోష హృదయమును వారికి ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారు ప్రభా ఇదిగో నీ సాక్షిగా నిలవబడాలి, నా ప్రార్థనను ఆలకించారనే గొప్ప సాక్షిగా వారు నిలవబడినట్లుగా నీవే కృప చూపించమని. ప్రభా, ఎంతమంది బిడ్డలైతే అయా మరి తమ హృదయాలను నీ సన్నిధిలో విడిచారో వారి హృదయములను నీవే ప్రభా సంతోష హృదయములుగా మార్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.